أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد. ఏమి ఆయన అల్లాహ్ ప్రతి వ్యక్తి అర్జించే దానిని కనిపెట్టుకుని ఉండేవాడు మరియు లాభనష్టాలు కలుగజేయలేని మీ బూటకపు దైవాలు సరిసమానులా? అయినా వారు అల్లాహకు భాగస్వాములు సాటి కల్పిస్తారు. వారితో ఇలా అను, నిజంగానే వారు అల్లాహ్ స్వయంగా నియమించుకున్న భాగస్వాములే అయితే వారి పేర్లను తెలుపండి. లేక భూమిలో ఉన్నట్లు ఆయనకు తెలియని విషయాన్ని మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్లే నోటికి వచ్చినట్లు వాగుతున్నారా? వాస్తవానికి సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి కుట్ర ఆకర్షణీయంగా చేయబడుతోంది మరియు వారు రుజుమార్గం నుండి నిరోధించబడ్డారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలిన వానికి సన్మార్గం చూపేవాడు ఎవ్వడూ ఉండడు. لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله من واق. వారికి ఇహలోక జీవితంలో శిక్ష ఉంది మరియు వారి పరలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. مثل الجنة التي أعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها تلك عقبى الذين اتقوا وعقبى الكافرين النار. దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే. దాని క్రింద సెలయేళ్లు పారుతూ ఉంటాయి. దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే.